శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణాయ నమః. వజ్ర టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మనకి దైనందిన జీవితంలో చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఒకటి ఆర్థిక సమస్యలు, తర్వాత శారీరక సమస్యలు అంటే అనారోగ్యాలు. ఇవే కాకుండా గ్రహ సమస్యలు కూడా, అనగా గ్రహ బాధలు కూడా మనకి తోడవుతూ ఉంటాయి. అయితే ఈ గ్రహ బాధల్లో అన్ని రకాల గ్రహాలు, అనగా సూర్యగ్రహ సంబంధిత బాధలు, చంద్రగ్రహ సంబంధిత బాధలు, తరువాత రాహుకేతువులకు సంబంధించిన బాధలు, ఇన్ని రకాల బాధలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కళ్ళ దృష్టి కూడా శని బాధల మీదే ఎక్కువ కేంద్రీకృతమై ఉంటుంది. ఎందుకంటారు అంటే శని భగవానుడే ఎక్కువ ఫోకస్ అవుతాడు. ఆయన పెట్టే బాధలే అందరికీ చాలా ఎక్కువ కనబడుతుంటుంది. కానీ అన్ని గ్రహాలు కూడా ప్రతి మనిషి జీవితంలో వారి వారి కర్మానుసారము, గత జన్మలో చేసినది ఈ జన్మలో చేసిన కర్మానుసారము తప్పనిసరిగా బాధలు అనుభవించాలి. అంటే చాలామంది బాధలు అంటే ఏవేవో కష్టాలు అని అనుకుంటారు. కాదు, బాధ అనేది మనల్ని మంచి మార్గంలో నడిపించేటటువంటి ఒక టెస్ట్ లాంటిది. చిన్నపిల్లలకి ఎలాగైతే పరీక్షలు పెట్టి వాళ్ళని టాప్ లెవెల్లో చూస్తారో, అంటే ఒక ర్యాంకులు ఇవ్వడము లేదా మార్కులు వేయడము చేస్తూ ఉంటారు. ఎందుకు? అది వాళ్ళని పరీక్షించడం కోసం కాదు, వాళ్ళలో ఉండే శక్తిని బయటకు తీసేదే పరీక్ష. అలాగే మన నిత్య జీవితంలో కూడా చాలా గ్రహాలు చాలా రకాలైన పరీక్షలు పెడుతుంటాయి. అందులో ప్రప్రథమంగా అందరూ భయపడేది, అందరూ బాధపడేది, ఇంకా ఎక్కువగా అమ్మ బాబోయ్ నాకు శని పట్టింది, అమ్మ బాబోయ్ నాకు ఇదైపోయింది, ఇక జీవితం అయిపోయింది అన్నట్టుగా ఈ యొక్క శని బాధలనే చాలామంది హైలైట్ చేస్తుంటారు, భయపడిపోతుంటారు, బాధపడుతుంటారు. ఏ గ్రహాలు ఎటువంటి బాధలు పెట్టినప్పటికీ కూడా శని భగవానుడు పెట్టేవి బాధలు కాదు, ఒక మనిషిని తీర్చిదిద్దేటటువంటి తండ్రి, ఒక మనిషికి మంచి మార్గాన్ని బోధించేటటువంటి తల్లి శని భగవానుడు. అయితే చాలామంది ఈ చిన్న సూక్ష్మాన్ని గ్రహించక శని అనంగానే భయపడిపోతుంటారు. అయితే మనకి పుట్టిన దగ్గర నుంచి ప్రతి మనిషి జీవితంలోనూ ఒక్కొక్క గ్రహం యొక్క బాధను అనుభవించే చివరికి మరణాన్ని సమర్పించాల్సి వస్తుంది. అయితే అందులో మనకి శని భగవానుడు గురించి చెప్పుకున్నట్టయితే కనుక 3 సార్లు ప్రతి మనిషి జీవితంలోనూ శని భగవానుడు పట్టే అవకాశం ఉంటుంది. అది ఏలినాటి శని 3 సార్లు పడుతుంది. అయితే అవి కాకుండా మనకి జాతక పరంగాను పుట్టిన సందర్భాన్ని బట్టి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇలాగ చిన్న చిన్న దశలలో మనకి శని భగవానుడి యొక్క కర్మను కడిగే అవకాశము, మన కర్మను కడిగే అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. అయితే మరి ఈ శని బాధల్ని ఎలా పోగొట్టుకోవాలి? మరి శని భగవానుని ప్రీతి చెందడం ఎలాగా, ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం ఎట్లా అంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ కర్మను, కర్మ అంటే పని, అది మంచి కర్మ చెడు కర్మ, మంచి అయితే మంచిని ఇస్తాడు, చెడైతే చెడుని ప్రసాదిస్తాడు. ఆయన్ని ప్రసాదించేది కాదు, మనకి మనమే తీసుకుంటామన్నమాట. ఎలా తీసుకుంటాము అంటే చెడు కర్మ చెయ్యంగానే దాని యొక్క ఫలితము చెడే వస్తుంది, మంచి కర్మ చేస్తే మంచి మనకి ఆపాదించబడుతుంది. అయితే మరి గ్రహరీత్యా ప్రతి ఒక్క జాతకంలోనూ ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని అనేది ఏర్పడడం జరుగుతుంది. మన ప్రతి ఒక్కళ్ళ జాతకంలోనూ ఆ లగ్నం నుంచి ఏ దశలలో శని భగవానుడి యొక్క దృష్టి ఉన్నది అనేది మన జాతక పరిశీలనలో తెలుసుకుంటాము. అయితే మరి శని భగవానుడిని ఈ ఏలినాటి శనిలోను లేదా అంటే అష్టమ శనిలోను, అర్ధాష్టమ శనిలోను ఎలాగ తప్పించుకోవాలి అంటే, తప్పించుకోవడం అయితే అసాధ్యమే, దానిని ఎలా తగ్గించుకోవాలి అనే ఆలోచన చేసినట్టయితే కనుక శని భగవానుడిని ప్రీతి చెందించడం కోసము చాలా పనులు చేయాలి. ఒకటి ఏంటంటే, ఎక్కువగా ఆ సమయంలో మనకి ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ మన ఆ దశల్లో నడుస్తున్నప్పుడు నల్లని వస్త్రాలను సాధ్యమైనంత వరకు ధరించడం ఒకటి, నల్ల కాకులకు లేదా నల్ల కుక్కలకు మనము ఏదైనా పదార్థాన్ని తినిపించడం ఒకటి, తర్వాత ఎక్కువగా శని భగవానుడి యొక్క నామస్మరణ, జపాలు, దానాలు చేయించుకోవడం ఒకటి, దీంతోపాటు తైలాభిషేకాలు
నల్ల నువ్వులతో దీపాలు వెలిగించుకోవడము, ఇలాంటి శని భగవానుడికి సంబంధించినటువంటి మనము పరిహారాలు చేసుకుంటాము. అయితే ఈ పరిహారాలతో మరి ఏదైనా ఫలితం ఉంటుందా అంటే కనుక ఈ పరిహారాలతో ఫలితం తప్పనిసరిగా ఉంటుంది. అయితే మనం చేసే విధానంలో లోపం ఉంటే ఆ పరిహారాలు పనికిరాకపోవచ్చు, కానీ మీకు ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. కానీ మనసా వాచా కర్మణ కనుక ఈ శని భగవానుడి యొక్క సంతుష్టి కోసము, ఆయన యొక్క ప్రీతి కోసం కనుక మనం ఆచరించినట్టయితే విశేషమైన ఫలితాలు ఇస్తాడు. ఆ యొక్క బాధను తగ్గించే ప్రయత్నం చేస్తాడు. అయితే ఈ సమయంలో శనివారం రోజు ప్రత్యేకంగా ఉపవాసం ఉండడము, ఎటువంటి దుష్ట ఆలోచనలు చేయకపోవడము, పేదలకు, బడుగు వర్గాల వారికి, వికలాంగులకు, వృద్ధులకు, బాలలకు సేవ చెయ్యడము, ఇలాంటి పనులు చేసినట్టయితే కనుక ఆ శని భగవానుడు ప్రసన్నం చెంది యొక్క ఫలితాన్ని, అంటే మనం పడే కష్టాన్ని నుంచి తగ్గిస్తాడు. అయితే ఇంకా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే కనుక మనకి వేదశాస్త్రంలో, అంటే ప్రతి సమస్యకు మనకి పరిహారాలను మన ఋషులు మనకి అందించారు. వేదాల్లోనూ, పురాణాల్లోనూ, జ్యోతిష శాస్త్రంలోనూ కూడా ప్రతి సమస్యకు పరిష్కారం అయితే ఉంది. అయితే మరి ఈ ఏలినాటి శని కానీ, శని బాధలు పడుతున్న వారు కానీ ఏం చెయ్యాలి అంటే కనుక శని శాంతి హోమం కనుక చేయించుకున్నట్టయితే మనకి కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. దీంతో పాటు అప్పుల బాధలు కూడా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అయితే మరి ఈ సమయంలో హోమాలు, జపాలు చేయించుకోవడానికి అందరికీ సాధ్యపడదు కదా. మరి ఎటువంటి పనులు చేస్తే, ఎటువంటి దానాలు ఇస్తే మనకి కొంత ఉపశమనం కలుగుతుంది, ఏ మంత్రాలు చెప్పుకుంటే మనంతట మనమే, ఎవరినో ఆశ్రయించక్కర్లేదు, మనంతట మనమే ఎటువంటి మంత్రాలు చెప్పుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అంటే చాలా చాలా క్లుప్తంగా మనకి జ్యోతిష శాస్త్రంలో ఇవ్వడం జరిగింది. అదేంటంటే కనుక బీజ మంత్రాలు సింపుల్గా, అంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకోగలిగినటువంటి చిన్ని మంత్రాలు ఇలాంటివి నేను మీకు సులువు కోసము ఇస్తాను. వాటిని పాటించే ప్రయత్నం చేసుకోండి. అయితే ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ చిన్ని మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం పూట 108 సార్లు ఎవరైతే శని బాధలు పడుతున్నారో మీ జాతక ప్రకారము, అది ఏ రకమైనటువంటి శని బాధలైనా కానీ వీరు మాత్రము ప్రతిరోజు 108 సార్లు తప్పనిసరిగా చదువుకోవాలి. రెండవది, ప్రతి శనివారము 1008 సార్లు ఈ మంత్రాన్ని చదువుకోవాలి. అయితే ఇంకా కొంచెం బాగా మేము చదువుకోగలము అని, ఇంకా త్వరగా మాకు బాధ తగ్గాలి అని అనుకున్న వాళ్ళు బీజ మంత్రం ఉంటుంది. అది ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు కానీ 1008 సార్లు కానీ చదువుకోగలిగిన వాళ్ళు చదువుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు, త్వరగా ఆ భగవానుణ్ణి, శని భగవానుణ్ణి మనము ప్రీతి చెందించేలాగా, సంతృప్తి చెందించేలాగా, ఆ స్వామి మనల్ని ఇష్టపడేలాగా చేసుకోవచ్చు. తరువాత ఇంకా తేలిక పద్ధతిలో ఇంకా శక్తివంతమైన పనులు ఏమిటి అంటే కనుక హనుమాన్ చాలీసా, మాకు ఈ మంత్రాలు చదవడం కష్టంగా ఉంది అని అనుకున్న వాళ్ళు ప్రతి మంగళవారము, ప్రతి శనివారము, ప్రతి ఆదివారము, ఈ 3 వారాలు చాలా పవర్ఫుల్ అయిన వారాలన్నమాట. ఈ వారాల్లో హనుమాన్ చాలీసాని 3 సార్లు కానీ 11 సార్లు కానీ తప్పనిసరిగా ఏక ఆసనం మీద, అనగా ఒకే చోట కూర్చుని హనుమాన్ చాలీసాని, అది చాలా సింపుల్ రెమెడీ కదా, హనుమాన్ చాలీసాని 3 సార్లు 11 సార్లు కనుక చదువుకున్నట్టయితే ఈ 3 వారాల్లో శనివారము, ఆదివారము, మంగళవారము చదువుకున్నట్టయితే కనుక ఆ శని భగవానుడి యొక్క తీవ్రమైనటువంటి బాధల నుంచి తప్పించుకోవచ్చు. ఆయన్ని స్మరించినా కానీ కొంత ప్రసన్నుడు కాడేమో, కానీ హనుమంతుణ్ణి కనుక మనము స్మరణ చేసినా, ఆ స్వామిని తలుచుకున్నా, ఆలయ ప్రదక్షిణలు చేసుకున్నా కానీ త్వరగా మనకి శని భగవానుడు కష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. అంటే శని భగవానుడు హనుమంతుడికి వరం ఇచ్చాడట. ఏమని అంటే, నేను ఎవరిని పూజించినా కానీ ప్రసన్నుణ్ణి కానేమో, కానీ నిన్ను కనుక పూజ చేసిన వాళ్ళని, నీ నామస్మరణ చదివిన వాళ్ళని, హనుమాన్ చాలీసా చదివిన వాళ్ళ జోలికి మాత్రము నేను వెళ్ళలేను అని చెప్పి వరము తీసుకున్నాడట హనుమంతుడు శని భగవానుడి దగ్గర.